హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. వేసవికాలం వచ్చేసింది. విపరీతమైన ఉక్కపోతలు, ఎండ తీవ్రత వల్ల చాలామంది ఏసీలు, కూలర్లు కొనుక్కుంటూ వాళ్ళు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరి పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలైనటువంటి మనలాంటి వాళ్ళం మరి ఏసీని కొని వాటిని మెయింటైన్ చేసేటటువంటి స్తోమత మన వద్ద లేదు కాబట్టి మరి మనం ఏ విధంగా మన గదులను చల్లబరుచుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మన ఇంటి ఆవరణ చుట్టూ మనం చెట్లు పెంచుకునేటట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఆ చెట్టు నీడ మన ఇంటి మీద పడడం ద్వారా మన యొక్క చల్లదనాన్ని మనం గదులు చల్లగా ఉండడానికి ఇదొక అవకాశం. రెండవదిగా మన ఇంటి చుట్టూ ఉన్న కిటికీలకి మనం గోనె సంచులు ఉంటాయి కదా, ఆ గోనె సంచులను మనం చల్లటి నీటితో, బోరు నీళ్ళతో తడుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో గంటకు 2 గంటలకు తడుపుతూ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ గాలికి ఆ గోనె సంచులు చల్లబడి ఆ బయట నుంచి వచ్చే గాలి, చల్లటి గాలి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన ఉన్నటువంటి గది మనం ఆ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ వాటిని నీళ్ళల్లో వేసి ఆ నీటితో మనం కింద ఫ్లోరింగ్ని మనం తుడుస్తూ ఉన్నప్పుడు ఆ పైనున్న గాలి, ఫ్యాన్ గాలి ద్వారా మన గది అనేది చల్లబడుతూ ఉంటుంది. ఇంకా గదులను మనం చల్లగా ఉంచుకోవడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఏసీ పెట్టుకునేంత సౌకర్యం ఉండదు. సరే, ఫ్యాన్లు ఉంటాయి కానీ ఈ వేడి అధికంగా ఉండటం వల్ల చాలా వేడిగాలులు తగులుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి మనం వేసవిలో ఇంటిని ఏ విధంగా చల్లగా ఉంచాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వేసవికాలం వచ్చిందంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కావాల్సింది. డబ్బులున్నవారు ఏసీ కొనుక్కుంటారు కానీ మధ్యతరగతి వారికి ఏసీ అనేది అధికంగా డబ్బులు ఖర్చు పెట్టించేది. అందుకే చాలామంది స్తోమతకు మించి అత్యాశకు పోకుండా ఉంటారు. వేసవిలో ఏదోలా గడిపేస్తుంటాము. అంతేకాకుండా వేసవి వేడి నుంచి బయటపడేందుకు ఏసీ లేకుండా రూమ్ కూల్ చేయవచ్చు. కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయత్నిస్తే చాలు. వేసవి కాలంలో చల్లదనాన్ని కోరుకునేవారు ఇళ్లల్లో ఏసీ ఆన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఏసీ సౌకర్యం లేని ప్రజల పరిస్థితి మరీ దారుణం. ఏసీ లేకుండా గదిని చల్లబరిచేందుకు ప్రయత్నాలు చేయాలి. అందుకోసం కొన్ని సులభమైన చిట్కాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాదాపు అందరిళ్లలో ఫ్యాన్ ఉంటుంది. ఏసీ లేకుంటే సీలింగ్ ఫ్యాన్ పెట్టి గదిని చల్లపరచవచ్చు. చల్లని గాలి ఫ్యాన్ కిందకి వదులుతుంది. అయితే చాలామంది డోర్లన్నీ లాక్ చేసి సీలింగ్ ఫ్యాన్ వేస్తారు. ఇలా చేయడం వల్ల గాలి చల్లబడదు. కనీసం ఒక తలుపైనా తెరిచి ఉంచాలి. దీనివల్ల గది చల్లగా ఉంటుంది. సాధారణ ఫ్యాన్లతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఉపయోగించవచ్చు. వంటగది, వేడి వంటి ప్రదేశాల నుండి వీటిని తొలగించడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగిస్తారు. ఏసీ లేకుండా గదిని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. తర్వాత కర్టెన్స్ ద్వారా కూడా నేరుగా సూర్యకాంతి గదిలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. లేత రంగు కర్టన్లు ఉపయోగించడం వల్ల సూర్యరశ్మి నుండి వచ్చే వేడిని దాదాపు 40% తగ్గించవచ్చు. గ్లాసులు, కిటికీలు కూడా గది ఉష్ణోగ్రతను కొంతవరకు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కర్టన్లు నలుపు రంగులు ఉన్నాయి మాత్రం వాడొద్దు. సహజ వెంటిలేషన్ చేయొచ్చు. మీ ఇంటిని చల్లని గాలి అందించడానికి రాత్రి మరియు ఉదయాన్నే కిటికీలు తెరిచి ఉంచండి. ఒక సమయంలో అనేక కిటికీలు, తలుపులు తెరిచి ఉండటం వల్ల వెంటిలేషన్ అవకాశం పెరుగుతుంది. చల్లని నీటితో గదిని పిచికారీ చేయాలి. ఆపై ఫ్యాన్ నడపండి. అప్పుడు నేలపై చల్లని నీరు ఆవిరే గదిని చల్లబరుస్తుంది. ఇది వేసవిలో వేడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఏసీ లేకపోయినా స్తోమత ఉంటే ఎయిర్ కూలర్ కొనుక్కోవచ్చు. ఇది చిన్న ప్రదేశాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇది చలిని పెంచడంలో సహాయపడుతుంది. ఎయిర్ కూలర్ మీ గదిని కూల్గా చేస్తుంది. గదిలో కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. మొక్కలు గదిని చల్లబరుస్తాయి, ఎందుకంటే అవి చుట్టుపక్కల గాలిని చల్లబరుస్తాయి, శుద్ధి చేస్తాయి. ఇవి మనం పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ కూడా అందిస్తాయి. ఎక్కువ వేడిని విడుదల చేసే పనిని చేయకపోవడం కూడా గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అంటే ప్రకాశించే బల్బులు ఉపయోగించకుండా ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల కూడా వేసవిలో ఎక్కువగా లైట్లు వాడకండి. ఇక మధ్యతరగతి వాళ్ళైనటువంటి మనం గదిని చల్లగా చేసేందుకు సింపుల్గా చిట్కాలు ఉన్నాయి. కిటికీలకు చీర లేదా తట్టు సంచులు, అంటే ఇప్పుడు గోనె సంచులు లాంటివి వేసి వాటి గోనె సంచులు నీళ్ళతో దడపండి. అట్లా నీరు పోస్తూ ఉంటే కిటికీలు నుంచి వచ్చే ఆ చల్లటి గాలి వల్ల గది చల్లబడతా ఉంటుంది. అంటే మన గదికి చుట్టుపక్కల కిటికీలు ఉంటాయి కదా, వాటికి మనం ఆ గోనె సంచులు వేసి తడిపి ఉంచడం వల్ల ఆ చల్లటి గాలి అనేది మనకి లోపలికి వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం గదిని చల్లబరుచుకోవడానికి ఈ విధంగా అనేక రకమైనటువంటి మార్గాలు, ఇంకా సాధ్యమైనంత వరకు